ఇక్కడ ఎవరైతే అఫెన్స్ చేస్తారో, ఎవరైతే క్రైమ్‌లో విక్టిమైజ్ అయ్యారో వాళ్ళకి రకరకాల సెక్షన్స్ ఉన్నాయి, లివరేజెస్ ఉన్నాయి, ఇమ్మీడియేట్ యాక్షన్ ఉంది. కానీ ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల నుంచి అసాల్ట్ ఫేస్ చేయొచ్చు. పెళ్ళైన తర్వాత భర్త నుంచి చేయొచ్చు, అత్తమామల నుంచి చేయొచ్చు, కుటుంబం నుంచి చేయొచ్చు. స్త్రీకి ఇప్పటికీ కుటుంబమే పెద్దపీట. సో అట్లా కుటుంబంలో తనవారే తనని ఏ రకంగా అబ్యూస్ చేసినా, ఇల్టరేట్ చేసినా, మెన్యుపులేట్ చేసినా హౌ షీ కెన్ అప్రోచ్. ఇది చాలామందికి ఇంకా తెలియదు మేడం. దట్ వీ కెన్ ఫైల్ అయితే డొమెస్టిక్ వైలెన్స్ అని వేసేస్తారు, కానీ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో హై లెవెల్లో మీరు ఒకసారి యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు మీరు చెప్తున్నది అఫెన్సెస్ అనేది, సెక్షువల్ అసాల్ట్ అనేది పిల్లల మీద అయినా స్త్రీల మీద అయినా ఎమోషనల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ డూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీస్ ఆల్ అఫెన్సెస్ నోన్ పీపులే చేస్తారు. ఇలాంటి కేసెస్లో మేము చాలా మటుకు అవేర్నెస్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కేసెస్లో వాళ్ళ అంకులో లేక ఎనీ నియర్ బై అంకుల్, మామనో, ఎనీ పర్సన్ హూ ఈజ్ నియర్ బై, హూ ఈస్ హ్యావింగ్ గుడ్ అక్వింటెన్స్ విత్ ద చైల్డ్, అలాంటి వాళ్ళే పిల్లల్ని ఎక్కువగా అసాల్ట్ చేస్తున్న కేసెస్ ఉంటాయి. అన్నోన్ పీపుల్ చేసేది చాలా తక్కువ అండి. స్కూల్స్లో కూడా ఇప్పుడు మీరు మెయిడ్స్, స్వీపర్స్ ఉంటారు, క్లీనింగ్ వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ టీచర్స్, అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫికలీ ఎస్, ఇలాంటి కేసెస్ మేము కమ్ అక్రాస్ అయినాము. సో ఇలాంటి కేసెస్లో కూడా మేము ఎప్పుడైనా పిల్లలకైతే ఒకటే చెప్తాము, ఫీల్ ఫ్రీ టు స్పీక్ విత్ యువర్ మదర్. స్పెషల్లీ నేను చాలా కేసెస్ అటెండ్ చేశాను వేర్ పోక్సో అంటే అమ్మాయిలకి అనుకుంటారు, కానీ చిన్న అబ్బాయిలు కూడా ఉంటుంది. ఎస్, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్. ప్లీజ్ కంటిన్యూ. అబ్బాయిలకి కూడా బ్యాడ్ టచ్ అనేది, గుడ్ టచ్ అనేది వీ హ్యావ్ టు టీచ్ దెమ్. బికాస్ అబ్బాయిలు చిన్న పిల్లలు ఉంటారు, అబ్బాయిలకి ఏం తెలుసు. పోక్సో అనగానే అందరికీ మైండ్లో స్ట్రైక్ అయ్యేది అమ్మాయి అనేసి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా సెక్షువల్ అసాల్ట్ అవ్వచ్చు. సో రాంగ్ టచ్లో సో అన్ని కేసెస్ సపరేట్గా. ఇప్పుడు నేను సిటిజన్ సెంట్రిక్ అని చెప్తున్నాను కదా, ఓన్లీ 1 కాల్ అవే. ఒక కాల్ చేస్తే పోలీస్ విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్, దే విల్ టేక్ ద స్టేట్మెంట్, దే విల్ గివ్ ద ఎఫ్ఐఆర్ కాపీ ఆల్సో టు యూ. సో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లల్ని దగ్గర తీసుకొని దే హ్యావ్ టు డిస్కస్. పిల్లలది ఏదైనా అబ్నార్మల్ బిహేవియర్ ఉందనుకోండి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇష్యూ, వై యూ ఆర్ బిహేవింగ్ అబ్నార్మల్లీ. ఎక్కడైనా రెగ్యులర్ పోయే అమ్మాయి, ట్యూషన్ పోయే అమ్మాయి వై షీఈస్ ఇప్పుడు పోను అంటుంది, మార్క్స్ తక్కువ వస్తున్నాయి. స్పోర్ట్స్కి వెళ్ళే అమ్మాయి ఎందుకు ఇప్పుడు పోను అంటుంది స్పోర్ట్స్కి, వై షీ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్, ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ బయట ఏదైనా పోతుంటే వై షీ హ్యాస్ స్టాపింగ్ ఇమీడియట్లీ. ఆ బిహేవియర్ డిఫరెంట్ బిహేవియర్ ఉంటే మదర్ షుడ్ టేక్ అ ఇనిషియేట్ అండ్ ఆస్క్ అండి. అట్ ద సేమ్ టైం ఫీమేల్స్ అంటున్నారు, ఫీమేల్స్లో డెఫినెట్లీ గర్ల్స్ షుడ్ రేజ్ ద వాయిస్. ఇఫ్ యూ డోంట్ రేజ్ ద వాయిస్, who will support you. But there are some girls who are shy by nature, introvert ఉంటారు. సో ఇంట్రోవర్ట్ గర్ల్స్కి ఏం చేయాలా, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళైనా దే హ్యావ్ టు సపోర్ట్ అండ్ ఇంటిమేట్ చేస్తే. ఇంకోటి షీటింగ్ ఏదైతే మనకు నడుస్తుందో దట్ ఈస్ స్పెషల్లీ ఎలా ఉందంటే, ఇందులో యువర్ ఐడెంటిటీ విల్ నాట్ బి రివీల్డ్. ఎస్. సో సపోజ్ కొంతమంది పోకరిగాళ్ళు మీకు ఇబ్బంది పెడుతున్నారనుకోండి స్ట్రీట్ కార్నర్స్ అవన్నిట్లో, అండ్ మీరు యూ కెన్ జస్ట్ పుట్ అ టెక్స్ట్, వాట్సాప్ నంబర్ ఉంటుంది, ఫలానా ఏరియాలో ఫలానా కాలనీలో ఈ టర్నింగ్లో ల్యాండ్ మార్క్స్ ఇచ్చేసి ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు రెగ్యులర్గా ఈ టీజింగ్ చేస్తున్నారు అదంతా చెప్పేసింది అనుకోండి, దట్ గర్ల్స్ ఐడి విల్ నాట్ బి రివీల్డ్. అండ్ షీ టీమ్ కాప్స్ ఎవరైతే ఉన్నారో దిల్ బీ ఇన్ మఫ్టీ, సివిల్ డ్రెస్లో ఉంటారు, దిల్ కమ్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ. సో ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టు ఆల్ ద పీపుల్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్. ఓన్లీ ద థింగ్ ఈస్ యూ షుడ్ అప్రోచ్. Approach at the right time. Yes, when you lack in approaching, you will not get justice. So 101%. ఇప్పుడు మీరు అనుకుంటారు, హెజిటేట్ అవుతారు, అరే నాకు అయింది, మేబీ ఇట్ ఈస్ హ్యూమిలేటింగ్ ఉంది, నేను సమాజంలో ఇది చెప్తే నాకు సంబాట్ ఇది అవుతుంది అనేది. ఒక్కటి, మీకు జరిగినట్టు చాలా మందికి జరిగింది. అన్లెస్ అండ్ అంటిల్ యూ నో అబౌట్ ద థింగ్స్, చాలామంది ఉంటారు. యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్ విక్టిమ్ అనేది ఒకటి. అంటే 8th వండర్ ఆఫ్ వరల్డ్ అనేది కాదు. చెప్పడానికి భయపడతారు, హెజిటేట్ అవుతారు. నెవర్ యూ షుడ్ హెజిటేట్.